హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే గుత్తొంకాయ కర్రీ చేశానండి. చాలా రోజుల తర్వాత చేశాను. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మాకైతే సూపర్గా ఉంది. శుభ్రంగా అన్నం పెట్టేసుకొని లొట్టలు వేసుకుంటా శుభ్రంగా నేనైతే నా 5, 6 కాయలు తినేసాను. అసలు గ్రేవీ కూడా వచ్చిందనమాట. మనకి గ్రేవీ కూడా వస్తుంది కాబట్టి శుభ్రంగా అన్నంలో కలిపేసుకొని తింటే ఉంటుంది. సూపర్ ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చూపిస్తాను మీకు, రండి చూపిస్తాను. ఒక పావు కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే పావు కిలో తీసుకున్నాను. మీరైతే కావాలంటే ఒక అర కేజీ తీసుకోండి, ఎక్కువ మంది ఉంటే కనుక. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కండ్రెక్కకుండా ఈ వంకాయలు ఇలాగా 4 చీలికలుగా తీసాను. ఏమైనా వంకాయలు పుచ్చులు ఏమైనా ఉంటే తీసి పడేసేయండి, మంచిగా ఉంచుకోండి. ఏం లేదు, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే కండ్రెక్కవు. అలా ఘాటు పెడతాం కదా, లోపల నల్లగా వస్తుంది కండ్రెక్కితే. అందువల్ల అలా ఘాటు పెట్టి ఉప్పు నీళ్ళలో వేసుకుంటాము. ఈలోపు ఒక కళాయి పెట్టుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక గుప్పెడు గింజలు వేసుకొని సన్నగా దోరగా వేపుకున్నాను. దోరగా వేపుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు, మాడిపోతాయి. అవి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, మసాలా దినుసులు ఉన్నాయి చూసారా, లవంగాయలు, దాల్చిన చెక్క, 2 యాలుక్కాయలు. నేనైతే మసాలా ఘాటు తక్కువే వేస్తాను, ఎక్కువ వేసుకోను. ఇది సరిపోతుంది, ఈ ఘాటు అనేది సరిపోతుంది మీడియంగా. బాగా ఇంకా ఎక్కువ ఘాటు తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు. ఇది మాకైతే సరిపోతుంది. మా మంట తగ్గించుకొనే వేపుకోవాలి. ఏం లేదు, పెద్ద మంట పెడితే బాగా హెవీగా మాడిపోతాయి బాగా మంట. ఇదనుకో దోరగా ఎగుతాయి సిమ్లోనే. అయిపోయింది. అవి పక్కన పెట్టేసుకున్నాక 2 గరిటెలు నూనె వేసుకొని, నూనె కాగాక ఇప్పుడు ఈ వంకాయలు నీళ్ళలో వేసుకున్నాం కదా, ఆ వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకున్నాక మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోకపోతే ఏంటంటే మళ్ళీ కండ్రెక్కుతాయి. ఏంది నీళ్ళలో వేసా, అది నీళ్ళల్లోకి దీంట్లో కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గేటప్పుడు కూడా మళ్ళీ కండ్రెక్కుతాయి. కొంచెం కలిపేసుకొని మంట మీద ఈ కొంచెం సిమ్లో ఏగేలోపు మిక్సీ జార్ వేసుకుందాం. ఇవన్నీ మిక్సీ జార్ వేసుకొని పొడి చేసుకోవాలి. ఫస్ట్ పొడి చేసుకున్నాక 2 ఈలోపు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, 80% ఏగినాయి. అవి తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అంటే మొత్తం ఏగితే నల్లగా అయిపోతాయి కాయలు. 80% కుక్ అయితే సరిపోతుంది. మిగతా గ్రేవీలో ఉడకబెట్టుకోవాలి కదా, గ్రేవీలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది చూడండి, ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క, ఆ పొడిలో 2 ఉల్లిపాయలు అని చెప్పాను కదా ఇందాక, ఆ ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2 గ్రేవీ కోసం. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర మొత్తం మిక్సీ వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. చూడండి, ఈలోపు అది ఆయిల్ ఉంది కదా, కళాయి ఆయిల్ ఇందాక తీసుకుని దాంట్లో వేసేసుకోండి. ఆ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని దాంట్లో వేసేసుకోవచ్చు. వేసుకున్నాక ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గనిచ్చాక ఈ వంకాయలు వేసేసుకోండి. ప్లేట్లో వంకాయలు తీసుకున్నాం కదా, ఆ వంకాయలు వేసేసుకోండి. ఆ వంకాయలు వేసుకొని గరిటెతో టప 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 అని కలపకుండా, కొంచెం మగ్గాయి కదా, నూనెలో మగ్గాయి కదా, గరిటెతో అటు ఇటు తిప్పితే విడిపోతూ ఉంటాయి. వంకాయ పలంగా ఉంటే సూపర్ ఉంటుంది కదా. లైట్గా అలా కలిపేసుకొని పెట్టుకోవడం. అయిపోయింది కూర. మగ్గిపోద్ది ఒక 5 నిమిషాలు అంతే. కర్రీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో? కర్రీ ఎలా ఉందో చూసారా?